ఎప్పుడైనా ఒక అనాథ అనేక మంది అనాథలను చేరదీయడం చూసారా? ఒక విడువబడింది అనేక మంది విడువబడిన వాళ్ళని అక్కును చేర్చుకోవడం చూసారా? ఇవన్నీ కూడా మనం ఎక్కువ సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే నిజ జీవితంలో ఒక స్త్రీ అంత పని చేసిందండి. 10 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని 20 ఏళ్ళకే 3 అబ్బాయిలను కని 4వ ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడే భర్త వెళ్ళిపోతే ఆ స్త్రీ యొక్క పరిస్థితిని మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అలాంటి స్త్రీ రైళ్లలో అడుక్కుంటూ, వీధుల్లో అడుక్కుంటూ అనేక మందిని అనాథలను తన దగ్గరికి చేర్చుకొని ఈ విధంగా 40 ఏళ్ల పాటు తను దాదాపుగా 1400 మంది అనాథలకు ఆశ్రయం ఇచ్చి సన్మతి బాల నికేతన్ అనే ఆశ్రయాన్ని నిర్మించింది. ఆమె ఎవరో కాదండి, సింధు తాయ్ సబ్కాల్. ఈమె పూణేలో జన్మించింది. ఈమె ఆశ్రమాన్ని స్థాపించింది. ఈనాడు మన దగ్గర ఎంతో డబ్బుండి, టైం ఉండి, ఎంత ఉన్నప్పటికీ పక్కవాడిని కూడా మనం చూడడం లేదు. అయితే ఒక అనాథగా ఉండి అనాథ యొక్క పరిస్థితి ఆమె గ్రహించింది కాబట్టి రైళ్లలో అడుక్కుని ఆమె డబ్బు సంపాదించి ఆ డబ్బు ద్వారా ఆశ్రమాన్ని నిర్మించింది. ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి ఆమె పద్మశ్రీ కూడా ఇచ్చింది. అయితే ఈ రాజు ఆమె మన మధ్యలో లేరు. ఇట్లాంటి గొప్ప వ్యక్తులను తలుచుకోవడం ద్వారా అట్లీస్ట్ మన జీవితంలో కొంచెమైనా సమాజానికి మేలు చేసే విధంగా బతుకుదాము. సింధు తాయ్ సబ్కాల్ యొక్క త్యాగాన్ని అనేక మందికి మనం తెలియచేద్దాం. అలాంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. థ్యాంక్ యూ.